కావేరికి, బాలరాజ్‌కి మంచి ట్విస్ట్ ఇచ్చానంటూ దేవా సంతోషపడుతున్న టైంలో నాగవల్లి వస్తుంది. నాగవల్లి ఎలా చేశాను వాళ్ళిద్దరి విషయంలో అనేది అంటూ ఉంటే, బావ నాకు కావాల్సింది ఇది కాదు. ఆ సత్యం చచ్చిపోతే నాకేమొస్తుంది? నాకు కావాల్సింది ఆ కావేరి చావడం. మా అక్కని చంపిన ఆ కావేరి బ్రతికుండకూడదు. ఫస్ట్ అసలు దాన్నే లేపేసుండాలి. నాగుపాము పగ 12 ఏళ్లయితే ఈ నాగవల్లి పగ జీవితాంతం అంటూ మాట్లాడుతూ ఉంటుంది. ఇదేంటి ఈ తింగరది ఇలా మాట్లాడుతుంది, వాళ్ళ అక్కని చంపింది నేను గదా! ఆ విషయం తెలిస్తే ఏం చేస్తదో ఏమో అన్నట్టు ఈ దేవ షాక్ అవుతూ ఉంటాడనమాట. అసలు విషయం చెప్పాలంటే ఇప్పుడు సత్యంని చంపిన విషయం ఈ నాగవల్లికి, దేవా దగ్గరున్న పనిచేస్తున్న రౌడీలకు మాత్రమే తెలుసనమాట. వాళ్ళు గనక నోరు విప్పితే బాలరాజు బయటకొచ్చే అవకాశం ఉంటుంది. కానీ వాళ్ళ బయటకి రారు. ఈ వీడియో తీసిన వ్యక్తి కూడా అంటే సత్యంని చంపుతున్నది బాలరాజు అన్నట్టుగా క్రియేట్ చేశారు కదా ఈ దేవా వాళ్ళు. ఆ వీడియో తీసిన అతనైనా నోరు విప్పగలగాలనమాట. కానీ బాలరాజు నేను ఈ హత్య చేయలేదు అంటే ఎవ్వరు నమ్మరు. ఆ విధంగా సాక్ష్యాన్నయితే సృష్టించేశారు దేవా వాళ్ళు. ఒక్కసారి కావేరి బాలరాజుని నమ్మి ఇల్లు దాటి బయటికి వెళ్ళినందుకు అప్పుడు వాళ్ళ నాన్న, ఇప్పుడు రెండోసారి అన్నయ్య అంటే సత్యం ఇద్దరు ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. ఈ బాలరాజు నేను కలవడం ఎవరికి ఇష్టం లేదో అన్నట్టుగా అనిపిస్తూ ఉంటుందన్నమాట. నిజంగానే డైరెక్టర్‌కి ముఖ్యంగా ఇష్టం లేదేమో, బాలరాజుని, కావేరిని కలపాలనుకున్న ప్రతిసారి ఎవరో ఒకరిని చంపేస్తూ వస్తున్నాడు. ఇప్పుడు ఈ నింద కాస్త ఆ బాలరాజు మీద పడిపోయింది. బాలరాజు జైలుకి వెళ్ళడం జరిగింది. అయితే అంబులెన్స్‌లో సత్యం డెడ్ బాడీని తీసుకొనైతే ఇంటికైతే వస్తూ ఉంటారు. ఇక్కడే ఒక అపశకునం లాగా కూడా ఈ సరళకి తగులుతుందనమాట. దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటే హారతి ఇస్తే హారతి ఆరిపోతుంది. ఆ పళ్ళెం కింద పడిపోతుంది. ఇక పోలీసు వీళ్ళందరూ వచ్చి ఆ బాలరాజు సత్యంని చంపేశారని చెప్పగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుందనమాట సరళ. నిజంగా ఒక కుటుంబానికి పెద్ద దిక్కు కోల్పోయినట్టే కదా! ఇక కావేరిని కానీ, చిన్నిని గానీ ఒక దుష్ట శక్తుల్లానే చూస్తూ ఉంటుంది. ఇంక అసలు మామూలుగానే వీళ్ళిద్దరంటే నచ్చదు. ఎంతసేపటికి అన్నయ్య వీళ్ళ మీదనే ఉన్నారు అన్నట్టుంటుంది. సత్యంకి వేరే పని లేదు. వీళ్ళ మీదనే ధ్యాస. ఇప్పుడు ఇంకా వీళ్ళని అసహించేసుకుంటుందనమాట. కేవలం మీ వల్లనే నా భర్త చనిపోయాడు అన్నట్టుగా. మరి మొత్తం మీద సత్యం విషయంలో ఇంకేమైనా ట్విస్టులు ఉండబోతున్నాయా అనేది కమింగ్ ఎపిసోడ్స్‌లో చూద్దాం. ఇప్పటి వరకు అయితే ఇది చాలా దారుణమైన ట్విస్ట్ అనమాట. బాలరాజు, కావేరిలు కలిసిపోతే చూడాలి అనుకుంటే మరలా విడగొట్టి కావేరిని అప్పుడు జైలు పాలు చేసి, ఇప్పుడు బాలరాజుని జైలు పాలు చేసి